అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా విషయాలను వాస్తవాలను తమరి ద్వారా తెలంగాణ సమాజానికి వివరించే ప్రయత్నం చేసిండ్రు. ఇందులో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు, పాయల శంకర్ గారు, అనిరుద్ రెడ్డి గారు, ఈర్లపల్లి శంకర్ గారు, రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు, వేముల వీరేశం గారు, బీర్ల ఐలయ్య గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, కూనంనేని సాంబశివరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చర్చలో పాల్గొని వీలైనంత మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు వివరించి వాళ్ళ యొక్క ఆలోచనలను తమ ద్వారా ఈరోజు సభలో ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ కొన్ని అంశాలు పాలమూరు జిల్లా నుంచి, ముఖ్యంగా కరువు వలసల జిల్లాల నుంచి అక్కడే పుట్టి పెరిగి ఆ పరిస్థితులను వాస్తవంగా దగ్గర నుండి చూసి పేదరికం అనేదాన్ని ఎక్కడో హైదరాబాదులో ఉండి అప్పుడప్పుడు బెంజ్ కారులో పోయి ఎగ్జిబిషన్ లాకనో లేకపోతే ఎక్స్కర్షన్ లాకనో చూడలేదు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, గిరిజనులు, అదేవిధంగా పేదల మధ్యలో పెరిగి పేదరికం ఎలా ఉంటుంది, నీటి కరువు ఎలా ఉంటుంది, కరువు వస్తే వలసలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఏ విధంగా వలసపోతారో ఆ వలసల జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించి ఈరోజు ఇంత దూరం వచ్చినాం అధ్యక్ష. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం అనుకోండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలలో లేకపోతే ఆ నిర్ణయాల వల్ల లోపభూయిష్టమైన పరిస్థితులను చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రస్తావన సందర్భంగా వాస్తవాలను వివరించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వారికి ఉన్న అనుభవాన్ని, వారికి ఉన్న పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించి వాస్తవ పరిస్థితులను ఒక గ్రంథంలాగా తయారు చేసి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ లాగా చేసి ఈరోజు వారు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గతంలో కొన్ని రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయానికి ప్రధానమైన కారణము కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అని మాట్లాడడం, దానికి సంబంధించి వారు విమర్శలు చేయడం, ఆ తర్వాత వారు బహిరంగ సభల ద్వారా నిలదీస్తామని వారు అనడం జరిగింది అధ్యక్ష. ఆ నేపథ్యంలో సహచార మంత్రివర్గ సభ్యులందరితో నేను చర్చించిన వాస్తవ పరిస్థితులను చంద్రశేఖరరావు గారు దాదాపుగా 1980లో రాజకీయాలలోకి వచ్చి 1984-85లో మొదటిసారి శాసనసభ్యుడిగా, అక్కడి నుంచి 2025 వరకు 40-45 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉండి శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవాన్ని గడించిండ్రు. వారు ఇన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు అని అంటే వారి దగ్గర ఏదైనా సారాంశం ఉన్నదేమో, వారు ఏమైనా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తారేమో వారి అనుభవాన్ని ఉపయోగించి, ఒకవేళ ఏదైనా మనం తీసుకుంటున్న చర్యలలో ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉంటే కూడా వారి సూచనల ద్వారా తీసుకోవాలని ఒక ఆలోచన చేసినాం. సహచర మంత్రులు అందరూ కూడా సూచన చేసిండ్రు, తక్షణమే మీరు శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయండి, మనము వారిని కూడా సభలో చర్చకు ఆహ్వానించడం ద్వారా వారి అనుభవంతో వారు గత పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ ఏ రకంగా తెలంగాణకు ఉపయోగపడతాయి, మనం చేయబోయే నిర్ణయాలలో కూడా వారు ఏమైనా సూచనలు ఇస్తే తీసుకుందామని చెప్పి మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు సూచన చేస్తే తక్షణమే మేము ప్రకటించినాం. కృష్ణానది జలాలకు సంబంధించి ఒకరోజు, గోదావరి నదీ జలాలకు సంబంధించి ఇంకొక రోజు మనం కూలంకషంగా ఈ సభలో చర్చించుకుందాము, వాస్తవాలన్నిటిని కూడా మనము సభ ముందు పెడదాము, తద్వారా ఒక కార్యాచరణ తీసుకుందాం. ఆ కార్యాచరణ తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క ప్రయోజనం చేకూర్చే విధంగా మనం ఈ చర్చల ద్వారా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదామని చెప్పి మేమందరం నిర్ణయించుకొని ఆ దిశగా ఈరోజు మేము నిర్ణయం తీసుకొని సభ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ శాసనసభకు ఒక పవిత్రత ఉంది. ఈ సభలో జరిగే చర్చలను, విషయాలను, అందులోని వాస్తవాలను ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ అబద్ధానికి ఆస్కారం లేదు.
మాటల గారడీలకు స్థానం లేదు. ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలే తప్ప రాజకీయ ప్రయోజనాలకు ఇది వేదిక కాదు. తెలంగాణ 4 కోట్ల ప్రజల ప్రాతినిధ్యానికి ప్రతిరూపం ఈ సభ. ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో మనందరిని గెలిపించి ఈ సభకు పంపారు. ఈ సభలో మాట్లాడే ప్రతి మాట రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. రాజకీయ సభల్లో, మీడియా సమావేశాల్లో లేదా వారి వారి పార్టీ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు. అక్కడ మాట్లాడే మాటలకు రాజకీయ ప్రయోజనమే మొదటి ప్రయారిటీ. కానీ ఇక్కడ మాట్లాడే, ఈ సభలో మాట్లాడే ప్రతి మాటకు ప్రజా ప్రయోజనమే మొదటి ప్రాధాన్యత. అది ఈ సభకున్న ప్రత్యేకత, పవిత్రత. ఇక్కడ ప్రతి మాట రికార్డుల్లోకి వెళ్తుంది. 100 ఏళ్ల తర్వాత కూడా ఏ నాయకుడు ఏ సందర్భంలో ఏం మాట్లాడాడు, ఏ అంశాలపై ఎలాంటి చర్చలు జరిగాయి, అంతిమంగా ఆ చర్చలు తెలంగాణ ప్రయోజనానికి అనుగుణంగా జరిగాయా లేదా అన్నది భవిష్యత్ తరాలు తెలుసుకొని బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అధ్యక్ష, గడిచిన 2 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడు సభకు రావడం లేదు. నేను పదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నా, సభకు రండి, మీ అనుభవాన్ని పంచండి. గతంలో ఏ విధంగా అయితే మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి గారు, రెండవ ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు పోషించిన పాత్రను మీరు పోషించండి. ఆనాడు మీరు మైకు ఇచ్చినా, మైకు ఇవ్వకపోయినా, మీరు అవమానించినా, నించోవడానికి అవకాశం కూడా ఇవ్వకపోయినా వాళ్ళు ఓపిక సంయమనంతో ఈ ప్రభుత్వము, ఈ ప్రజలు మన కోసం పనిచేయాలి, ఈ ప్రజలు మాకు ఒక బాధ్యత ఇచ్చిండ్రు, వ్యక్తిగా మాకు అవమానం జరిగిన, వ్యక్తిగా మమ్మల్ని దూషించిన అది మాకు మాత్రమే బాధ కలుగుతుంది. కానీ ప్రతిపక్ష నాయకులుగా మేము ఈ చర్చలో పాల్గొనకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి జానారెడ్డి గారైనా, మిత్రులు బట్టి విక్రమార్క గారైనా ఈ వేదిక మీద నుంచి ఎన్నోసార్లు అక్కడ కూర్చొని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఆనాడు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చేది. అవమానాన్ని దిగమింగుకొని బట్టి విక్రమార్క గారిని కొన్నిసార్లు కంటదడి పెట్టే సంఘటనలు జరిగినా కూడా పంటి బిగువన బాధను భరించి ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యతను నెరవేర్చండి. అధ్యక్ష, మనమందరం చూసినాం. నేను సభలో 2014 నుంచి 2015 వరకు చూసిన, సభ బయట ఉండి 2018 నుంచి 2023 వరకు ఈ సభలో జరిగిన సంఘటనలకు సజీవ సాక్షిని. అధ్యక్ష, ఎప్పటికప్పుడు ఈ సభలో జరుగుతున్న చర్చలు కానీ, ఈ సభలో జరుగుతున్న ప్రక్రియ ఏమున్నదో నిశితంగా గమనిస్తూనే వచ్చిన. అధ్యక్ష, అందుకే ఈరోజు 40 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష, వారు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిని అని వారే చెప్పుకుంటుంటారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా వారే చెప్పుకుంటుంటారు. వచ్చిన తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అపారమైన అనుభవం ఉన్నది అని వారే చెప్పుకుంటుంటారు. నేను కూడా వారి అనుభవాల నుంచి ఏమైనా సూచన, సలహా వస్తే రాజకీయాలలో విలువలు పెంచాలి, హుందాగా వ్యవహరించాలని ఒక నిర్ణయానికి వచ్చి వారిని సూచనలు ఇవ్వండి. మీరెక్కడో బహిరంగ సభలు పెట్టి బహిరంగ సభలలో సంభాషించుకోవడం కాదు, సభకే వచ్చి మాకు సూచన చేయండి. ఈ ప్రభుత్వం మీ సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది. అందులో విలువైన సూచన ఉంటే వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఆహ్వానించి సభను, సమావేశాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, ఈ సమావేశంలో ఈరోజు కృష్ణా జలాలపై చర్చ మేము అడిగింది కాదు. ఈరోజు ఏదైతే చర్చ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ఇంత సారాంశాన్ని ఈరోజు ప్రస్తావించింది, మేము సభ పెట్టండి, కృష్ణానది జలాల మీద చర్చ చేద్దామని మేము అనలేదు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రిగా వారి పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని పెట్టడమే కాకుండా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని పెట్టి ఎంపీలను, ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పిలిచి కృష్ణానది జలాల మీద తెలంగాణకు నష్టం జరుగుతుంది, కృష్ణానది జలాల మీద మనం మాట్లాడాల్సింది ఉంది, మనం పోట్లాడాల్సింది ఉంది, దీన్ని ప్రాతిపదికన తెలంగాణలో రేపటి నుంచి మనము కార్యాచరణ తీసుకోబోతున్నామని వారు ప్రస్తావించారు. అధ్యక్ష, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు,
బీఏసీలో తమరి నాయకత్వంలో జరిగిన బీఏసీలో కూడా కృష్ణానది జలాల మీద ఈ సభలో చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకున్నది. మిగతా ప్రతిపక్షాలు కూడా దీన్ని చర్చించాలనుకున్నారు. అందుకే మేము మా పార్టీ కార్యాలయంలోనో గాంధీ భవన్లోనో పత్రికా సమావేశాలలోనో కేసీఆర్ గారు విమర్శించిన చర్చలకు సమాధానం చెప్పి ఉండొచ్చు. కానీ దానివల్ల తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించిన వాళ్ళము కాదు. ప్రజలకు ఒకవైపు ఎవరికి వాళ్ళు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడితే ప్రజలకు పెద్దగా గందరగోళం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సభలో ముఖాముఖి చర్చ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరిద్దామని సమావేశం పెడితే ఈరోజు సభకు రాలేదు అధ్యక్ష. సభకు రాకపోవడానికి కూనంనేని సాంబశివరావు గారు చెప్పారు, కారణమే లేదు అధ్యక్ష. ఈ జరిగిన చర్చల్ని ఈసారి సమావేశంలో జరిగిన చర్చల్ని మీరు నిజ నిర్ధారణ కమిటీకి ఇవ్వండి. ఎవరైనా అన్పార్లమెంటరీ పదాలు వాడడం కానీ ఎవరినైనా అవమానించడం కానీ నేను కొన్ని అంశాలు ప్రస్తావిస్తే వివరణ ఇవ్వడానికి తమరు మళ్ళీ వారికి హరీష్ రావు గారికి మీరు మైక్ ఇచ్చిండ్రు. వారు ఏం మాట్లాడినో కూడా తెలంగాణ సమాజం చూసింది. అయినా మేము సభలోకి రాము, మేము ఈ చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము ఇది పాలక పక్షాన్నో లేకపోతే మమ్మల్ని అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభలను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకున్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. ఇలాంటి నిర్ణయాల వల్ల ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉంటుందా? అదేవిధంగా పత్రికా సమావేశాలలో వాళ్ళే మాట్లాడిండ్రు అధ్యక్ష. నేను కొన్ని అంశాలను ఇష్టం లేకపోయినా ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. మీరు సభ పెట్టండి, మీ బట్టలు ఊడదీస్తామని మాట్లాడిండ్రు అధ్యక్ష బహిరంగంగా. ఆ తర్వాత చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసేవాళ్ళు తోలు తీసేవాళ్ళు చర్చలో పాల్గొంటే తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునేవాళ్ళు. ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో, ఎవరు తోలు ఎవరు తీస్తారో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు వాస్తవ పరిస్థితులను ఈరోజు చర్చకు జరిగేది ఉండేది అధ్యక్ష. అందుకే నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చల సారాంశం వారు వచ్చినా రాకపోయినా, వారి చర్చలో పాల్గొనకపోయినా తెలంగాణ సమాజానికి భవిష్యత్ తరాలకు కొన్ని వివరాలను అందించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది అధ్యక్ష. సభా నాయకుడిగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నేను నదీ జలాలకు సంబంధించి, అదేవిధంగా నదీ జలాల కేటాయింపులకు సంబంధించి ఏ రకమైన విధి విధానాలు, పరిపాలన నిర్ణయాలు, నియమాలు ఉంటాయో కూడా ఈరోజు నేను ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కృష్ణానది, గోదావరి నదుల మధ్యలో ఉన్న ప్రాంతమే తెలంగాణ. నీళ్ల కోసమే కొట్లాడిన ప్రాంతం, నీళ్ల కోసం నీటి యుద్ధాలు జరిగిన ప్రాంతాలు, చరిత్రలు మనం చూసినాం. ఆనాడు రామ్జీ గోండ్ కానీ కొమరం భీముడు కానీ జల్ జమీన్ జంగల్ అని ఒక నినాదాన్ని తీసుకొని నీళ్ల కోసం, భూమి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనం చూసినాం అధ్యక్ష. అదే కాదు, సాయుధ రైతాంగ పోరాటంలో కూడా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో కూడా ప్రధానమైన అంశము నీళ్లు, భూమి అన్న సంగతి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. అదే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధానమైన కారణం నీళ్లే. కృష్ణానదిలో మనకు రావాల్సిన వాటా, మన ప్రాంతంలో నిర్మించాల్సిన ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్ల ఇక్కడి ప్రాంత రైతాంగం ఏకోన్ముఖమై ఇక మాకు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదు, ప్రత్యేక రాష్ట్రంలోనే మా నీటి హక్కులను కాపాడుకోగలుగుతాము అని చెప్పి నిర్ణయించి ఒక పక్కన కృష్ణానది, ఇంకొక పక్కన గోదావరి నది మధ్యలో ఉన్న తెలంగాణ ప్రాంతము 4 కోట్ల ప్రజలు ఈనాడు ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినరు. నీళ్ల కోసం కొట్లాడిన కొట్లాటనే నీళ్ల కోసమే రాష్ట్రం ఏర్పడ్డది. ఆ నీళ్ల కోసం ఏర్పడ్డ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నారు అధ్యక్ష. కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి కర్ణాటక దాటి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రవాహం ఉండేది అధ్యక్ష. ఆ కృష్ణానది ప్రధానంగా నీటి కేటాయింపులు, నీటి అనుమతులు లేకపోతే నిర్వహణకు 3 రకాల విధానాలతోని పరిపాలన జరుగుతున్నది అధ్యక్ష. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన మన రాజ్యాంగము నీటి కేటాయింపుల కోసం ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష.
నీటి ప్రాజెక్టుల అనుమతుల కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసిని ఏర్పాటు చేసింది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే 3 విధానాలు నీళ్ళకు సంబంధించిన దాంట్లో నీటి కేటాయింపుల కోసం సమస్యలు ఉంటే నీటి కేటాయింపులను చేసేది ట్రిబ్యునల్. మొట్టమొదటి ట్రిబ్యునల్ 1976లో బచావత్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానది నీటి మీద ఏర్పాటు చేస్తే ఆనాడు బచావత్ ట్రిబ్యునల్ మహారాష్ట్రకు 560 టీఎంసీలు, మహారాష్ట్రకి 585 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశానికి 811 టీఎంసీలు, మొత్తంగా 2130 టీఎంసీల నీళ్లను 3 రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ 1976లో కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈనాడు తమరి ద్వారా నేను ఈ అంశాలను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఈ నీటి కేటాయింపుల ప్రాతిపదికనే వివిధ రాష్ట్రాల ప్రాజెక్టులు నిర్మించుకోవాలి. ఈ నీటి కేటాయింపులే ఏ విధంగా లెక్క తీసుకున్నారంటే 75% డిపెండబిలిటీ అంటే 4 సంవత్సరాల వర్షాలను 3 సంవత్సరాలు వచ్చిన నీటిని పరిగణలోకి తీసుకొని, అంటే 4 సంవత్సరాల వర్షాలు 100% అనుకుంటే 3 సంవత్సరాలు అత్యధికంగా వచ్చిన వర్షాన్ని అంచనా వేసి ఇది నీరు అందుబాటులో ఉన్నది, ఇందులో నీళ్లను కేటాయిస్తున్నామని చెప్పి మహారాష్ట్రకు 585, కర్ణాటకకి 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, టోటల్గా 2130 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ మొట్టమొదటి అవార్డు ప్రకటించి ఈ రాష్ట్రాలు ఏ విధంగా వాడుకోవాలనో గంపగుత్తగా కేటాయించింది అధ్యక్ష. ఆ తర్వాత ఈ నీటి కేటాయింపుల ప్రాతిపదికన ఎవరు ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా అది ఏదైనా అది శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, డిండి కావచ్చు, లేకపోతే కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, లేదా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు కావచ్చు, ఏ ప్రాజెక్టులైనా సిడబ్ల్యూసి అనుమతులు తీసుకొని కట్టుకోవాలి అధ్యక్ష. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిబంధన. జూన్ 2, 2014 నాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన చట్టాన్ని తెచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వం ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పూర్తి స్థాయిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు తగ్గాలి, కలిసిమెలిసి ఉండడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ చట్టంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏ విధంగా మనల్ని సమస్యలు పరిష్కరించుకోవాలో స్పష్టంగా చట్టంలో పెట్టింది అధ్యక్ష. షెడ్యూల్ 9లో క్లాజ్ నెంబర్ 84 గోదావరి కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకం విషయంలో తలెత్తే వివాదాలను సామరస్యంగా సంప్రదింపుల పరస్పర అంగీకారం ద్వారా పరిష్కరించాలని క్లియర్గా చెప్పింది అధ్యక్ష. తద్వారా సెక్షన్ 89లో ఏ ప్రాజెక్టులు ఎవరెవరికి ఉన్నాయో కూడా ఈరోజు వాళ్ళు స్పష్టంగా ఒక చట్టాన్ని మనకిచ్చి ఈ చట్ట పరిధిలో మీరు రాష్ట్రాలను పరిపాలించుకోండి, నీటికి అనుమతులు తీసుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మనం మాట్లాడాల్సింది ప్రాజెక్టుల వారీగా ఎన్ని కేటాయింపులు ఉన్నాయో వాటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం ఉండే అధ్యక్ష. కానీ చంద్రశేఖరరావు గారు ఈ విధంగా పాటించకపోను ఈరోజు తెలంగాణకి తీరని అన్యాయం చేసింది అధ్యక్ష. బచావత్ ట్రిబ్యునల్ తర్వాత 1997లో కర్ణాటక అభ్యంతరం పెట్టింది. నీళ్లు 3 రకాల అధ్యక్ష: నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలు. 811 టీఎంసీల నీళ్ళు ఏవైతే మనకి ఇచ్చిండ్రో నికర జలాల మీద నిర్మించే ప్రాజెక్టులే కాకుండా చివరి రాష్ట్రంగా మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగిలిన నీళ్లు కర్ణాటక వాడుకొని, కర్ణాటక తర్వాత ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకొని, ఎప్పుడైనా అధిక వర్షం అంటే మిగులు మన ప్రాజెక్టులు కేటాయింపుల కంటే మిగులు జలాలు ఉంటే అవి బంగాళాఖాతంలో కలుస్తాయి, సముద్రంలో కలుస్తాయి. కాబట్టి
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. మేము చివరి రాష్ట్రంగా ఉన్నాం, కరువు వచ్చినప్పుడు పై రాష్ట్రాలే వచ్చిన కొన్ని నీళ్ళను వాళ్ళే ఒడిసి పట్టుకుంటారు, కింది వరకు మాకు రాదు, కరువు వచ్చినప్పుడు మాకు నష్టం జరుగుతుంది, కాబట్టి నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు మిగులు జలాలు వచ్చినప్పుడు అవి సముద్రంలోకి పోయే బదులు మేము వాడుకుంటాము, మేము ఆ ప్రాజెక్టులు కట్టుకుంటాము అని అంటే మిగులు జలాలకు కూడా ఆనాడు మనకు అనుమతి ఇచ్చింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో 30 టీఎంసీలు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు 25 టీఎంసీలు, అదేవిధంగా నెట్టంపాడుకు 22 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 77 టీఎంసీలకు మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి తెలుగు గంగ ప్రాజెక్టు, హంద్రీనివా సృజల స్రవంతి, గాలేరు నగరు సృజల స్రవంతి, వెలుగొండ ప్రాజెక్టులకు వాళ్లకు కూడా 150 టీఎంసీలకు అనుమతులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 227 టీఎంసీలు మిగులు జలాలకు అనుమతిస్తే పైనుండే రాష్ట్రం అలమట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటున్నప్పుడు ఆనాడు మనం అలమట్టి ఎత్తు పెంచితే కింద ఉండే దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుద్ది, ఆ ఎత్తును పెంచడానికి లేదు అని ఆనాడు అభ్యంతరం పెట్టారు అధ్యక్ష. దాంతో కర్ణాటక రాష్ట్రం 1997లో ఏమన్నదంటే మిగులు జలాలతో మీరు కట్టుకుంటున్న ప్రాజెక్టులను నెంబడే ఆపాలే, ఈ మిగులు జలాలను కూడా మళ్ళీ తిరిగి కేటాయించాలి, మిగులు నికరంగా తేలింది కాబట్టి మిగులు జలాలలో కూడా పై రాష్ట్రాలైనా మాకు వాటా ఇవ్వాలి అని వాళ్ళు పంచాయతీ పెడితే 97లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి కేసులు వేస్తే 2004లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది అధ్యక్ష. కృష్ణా నది జలాల పంపకం కోసము రెండవసారి ట్రిబ్యునల్ని, మొదటిది బచావత్ ట్రిబ్యునల్ అయితే 2004 సంవత్సరంలో నియమించిన ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అధ్యక్ష. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లెక్కలేసి ఏ విధంగా కేటాయించి 2004లో వాళ్ళని అపాయింట్ చేస్తే 2010లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. ఆ నిర్ణయం ప్రకారం మొత్తం అందుబాటులో ఉన్న నీళ్లు 2578 టీఎంసీలు, ఈ 2578 టీఎంసీలలో మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకి 907 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలను కేటాయించమని చెప్పి 2010లో వారు ఒక నిర్ణయానికి వచ్చింది అధ్యక్ష. దీని మీద ఆనాడు మనకు నచ్చక పైన రాష్ట్రాలకు అత్యధికంగా కేటాయిస్తే వాళ్ళు 666, వీళ్ళు 907, దాదాపుగా 1570 టీఎంసీల నీళ్లు పై రాష్ట్రాలు ఆపుకుంటే మనకు నష్టం జరుగుద్ది అని చెప్పి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దీని మీద 2011లో స్టే ఇచ్చింది అధ్యక్ష. దాని తర్వాత 2013లో దీన్ని నోటిఫై చేసింది అధ్యక్ష. దీని ప్రకారం ఈ ప్రకారము ఆనాడు సుప్రీంకోర్టులో బ్రిజేష్ ట్రిబ్యునల్కు సంబంధించి వాదనలు ఉంటే 2004లో నియమించబడ్డ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈరోజు 2026కు వచ్చినాం అధ్యక్ష. ఇంకా ఆ పంచాయతీ మనకు తెగలేదు అధ్యక్ష. ఆ పంచాయతీ ఇంకా కొనసాగుతుంది. అదొక రావణ కాష్టంగా మారింది, నిత్యం వెలుగుతూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనందరం కలిసికట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 119, ఆంధ్రప్రదేశ్లో 175, తెలంగాణలో 119, 294 మంది శాసనసభ్యులు, 42 మంది పార్లమెంట్ సభ్యులు, 18 రాజ్యసభ సభ్యులు కలిసి ఆనాడు కర్ణాటకకు మహారాష్ట్రకు వ్యతిరేకంగా కొట్లాడిన అధ్యక్ష. ఈరోజు రాష్ట్రం విడిపోవడం వల్ల ఈరోజు మనం 17 మంది పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా 119 మంది ఎమ్మెల్యేలు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలకు సంబంధించిన పంపకాల పంచాయతీ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోరాడుకుంటుంది. కానీ మన సమస్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్యనే కాదు అధ్యక్ష, మన సమస్య పైన కర్ణాటక సమస్య అధ్యక్ష. కర్ణాటక ఈరోజు మళ్ళీ అలమట్టి ఎత్తును పెంచి 519 నుంచి 525 వరకు పెంచి ఈరోజు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అని అంటే ఈరోజు మనము కౌరవులు పాండవుల లాంటి లెక్క అధ్యక్ష. మన పాండవులము ఒకవేళ కౌరవుల పాండవుల మధ్యలో వస్తే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ కౌరవుల పాండవుల మీదకి ఇంకెవరైనా పక్క రాజ్యం వచ్చినప్పుడు 105 మంది కలిసి కొట్లాడేటోళ్ళు అధ్యక్ష. ఈరోజు మనం కర్ణాటకతో కొట్లాడాలంటే 294 మంది,
అదేవిధంగా 42 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి కర్ణాటక నుంచి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడ్డది అధ్యక్ష. ఈ నేపథ్యంలో మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చిన నియమ నిబంధనలు, నీటి కేటాయింపులను ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ప్రాజెక్టుల్ని ఇదే చట్టంలో స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఏమని? ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులను కొనసాగించాలని అధ్యక్ష. 11వ షెడ్యూల్లో పని నడుస్తున్న ప్రాజెక్టుల కార్యనిర్వహణ ఎగ్జిక్యూషన్, కృష్ణా గోదావరి నదులపై మున్ముందు చేపట్టబోయే ప్రాజెక్టు పనులకు సంబంధించి సదరు ప్రాజెక్టులు ఉన్న భూమి ప్రాంతం ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికే వాటి బాధ్యత ఉంటుంది. ఈ ప్రాజెక్టులను ఆపొద్దని చెప్పి కూడా ఈ చట్టంలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులను అన్నిటిని కూడా కొనసాగించమని అందులో చెప్పింది అధ్యక్ష. అధ్యక్ష, దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని వాస్తవాలను మీ ముందు పెట్టదలుచుకున్న అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, నిర్లక్ష్యంగా చేసిండ్రా, సమాచార లోప భూయిష్టమైన సమాచారంతో చేసిండ్రా, అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. వారు ఈరోజు సభకు వచ్చి ఉంటే వారిని అడుగుదామనుకున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఈ ప్రాంతంలో మంజూరైన ప్రాజెక్టుల వివరాలు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇవన్నీ కూడా రికార్డులో ఉండాలి. రేపు భవిష్యత్ తరాల ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు ఈ చట్టసభలో కృష్ణానది జలాల మీద చర్చ జరిగినప్పుడు ఎవరు ఏం మాట్లాడినరో వాటి వివరాలు రేపు వాళ్ళకి చదువుకోవడానికి ఉండాలి అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి అలాట్ అయిన ప్రాజెక్టులు పాకాల లేక్, వైరా, పాలేర్, డిండి, కోయిల్ సాగర్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, మూసి, లంకసాగర్, కోటిపల్లి వాగు, ఒక్కచెట్టి వాగు, జూరాల రిజర్వాయర్, వాటర్ సప్లై టు ట్విన్ సిటీస్ హైదరాబాద్కి తాగునీరు, మైనర్ ఇరిగేషన్కి సంబంధించి, అదేవిధంగా కామన్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు, దాంట్లో తెలంగాణ వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, చెన్నై సిటీ వాటర్ సప్లై ప్రాజెక్టు, రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బిసి టన్నెల్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇవన్నీ ఎన్ని ప్రాజెక్టులు అధ్యక్ష? 13, 3, 16, 17, 7 24 ప్రాజెక్టులకు 490 టీఎంసీలు ఈరోజు నీటి కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రంలోని జీవోలతో సహా మొత్తం వివరాలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ మొత్తం వివరాలను కూడా రికార్డులో పెట్టడానికి, ప్రతి ప్రాజెక్టుకు ఎన్నెన్ని టీఎంసీల నీళ్లు ఇవ్వాలనో వాటన్నిటి వివరాలతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి చివరి జీవో నారాయణపేట, మక్తల్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. శ్రీహరి గారు ఇక్కడ ఉన్నారు. మొన్ననే మేము భూ సమస్యను కూడా పరిష్కరించుకున్నాం. చిట్ట చివరి జీవో నెంబర్ 69, జీవో ఎంఎస్ నెంబర్ 69 23/5/2014 అంటే రాష్ట్రం ఏర్పడే వారం రోజుల ముందు 7.5 టీఎంసీలతోటి మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నికర జలాలతోనే మనకు చివరి జీవో మంజూరైంది అధ్యక్ష. 490 టీఎంసీలకు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కంప్లీట్గా అనుమతులు ఉన్నాయి అధ్యక్ష. అప్పటికే జీవోలు మంజూరు చేసింది. ఇది ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ దీని వివరాలు మళ్ళీ మీకు వివరిస్తాను అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విభజన నిర్ణయం అయిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల వివరాలు సేకరించారు. దానికి సంబంధించి సి మురళీధర్ బీటెక్, ఇంజనీరింగ్, చీఫ్ ఇరిగేషన్, జల్ సౌదా బిల్డింగ్, ఎర్రమంజిల్, హైదరాబాద్. ఎవరికి రాసిండి అధ్యక్ష? ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, సెక్రటేరియట్, హైదరాబాద్. డేట్ అధ్యక్ష 2/1/2014, జనవరి 2 తారీఖు నాడు 2014. అప్పటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు జరగడం, పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఒకటే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఆ రోజు అతను కంప్లీట్గా ఒక లెక్క తీసిండు అధ్యక్ష. ఆ లెక్క ప్రకారం ప్రాజెక్టుల అన్నిటిని కూడా ఆయన తీసి ఇందులో పొందుపరచండి అధ్యక్ష. 811 కృష్ణా నదీ జలాలలో మనకి ఏదైతే కేటాయింపు ఉన్నదో ఉమ్మడి రాష్ట్రానికి, రాయలసీమ
144.70 టీఎంసీలు, కోస్టల్ ఆంధ్రాకి 367.34 టీఎంసీలు, తెలంగాణ ప్రాజెక్టులకు 298.96 టీఎంసీలు, అంటే 299 టీఎంసీల మొత్తం 811 టీఎంసీలకు లెక్క రాసి మురళీధరరావు గారు ప్రాజెక్టులు కూడా అటాచ్ చేసిండు అధ్యక్ష. ఏ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి వివరాలు, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి ఎన్ని కేటాయించిండ్రు, తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు ఎన్ని కేటాయించిండ్రు, కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి ఎన్ని కేటాయించిండ్రు, మురళీధరరావు గారి ప్రాజెక్టులు ఆ రోజు లెక్కలు రాసింది అధ్యక్ష. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గవర్నర్ గారి పరిపాలన జరుగుతున్న సందర్భంలో అధ్యక్ష అదేవిధంగా సర్ప్లస్ వాటర్ మీద కూడా ఆ రోజు ప్రాజెక్టులు ఇచ్చారు అధ్యక్ష. తెలుగు గంగాకి 29 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఎస్ఎల్బీస్కి 30 టీఎంసీలు, వెలుగొండ ప్రాజెక్టుకు 43 టీఎంసీలు, హంద్రినీవా ప్రాజెక్టుకు 40 టీఎంసీలు, గాలేరు నగర్కి 38 టీఎంసీలు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు 25 టీఎంసీలు, జవహర్ నెట్టంపాడు స్కీమ్కు 22 టీఎంసీలు, ఈ రకంగా ప్రాజెక్టుల వారుగా కూడా ఆ రోజు లెక్క రాసిర్రు అధ్యక్ష. అప్పుడప్పుడు మాజీ మంత్రి శాసనసభ్యులు హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారేమో ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడాడు. మీ కాంగ్రెస్ వాళ్ళు వీటిని నిర్ణయించిండ్రు కాబట్టి మేము 299 సంతకం పెట్టినామని. అధ్యక్ష, ఈ కాగితం ఎవరు రాసింది అధ్యక్ష? మురళీధరరావు గారు. ఎవరు మురళీధరరావు గారు? చంద్రశేఖరరావు గారు సమీప బంధువు. ఈ మురళీధరరావు గారు తెలంగాణకు 299 ఉన్నాయని రాసిన అధికారి. తెలంగాణ 10 సంవత్సరాలు వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు ఈఎన్సీ ఇరిగేషన్ అతనే ఉన్నాడు కదా అధ్యక్ష. స్పష్టంగా నేను ఇంతకుముందు మీకు లెక్క చూపించిన అధ్యక్ష, ఇది అఫీషియల్ రికార్డ్. 490 టీఎంసీలు తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి, ప్రతి ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీలు నీటి కేటాయింపులు జరిగినవో ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక పత్రం అధ్యక్ష. ఇది 490 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా ఉమ్మడి రాష్ట్రంలో వస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీమాంధ్ర చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎట్లయినా తెలంగాణ విడిపోతుంది, తెలంగాణ హక్కులను కాల రాయాలి అని ఒక తప్పుడు కాగితం తయారు చేసి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాసింది అధ్యక్ష. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష, ఇది వాస్తవం, ఇది అబద్ధం. ఈ అబద్ధం కాగితం మీద సమావేశం జరిగితే, ఈ సమావేశంలో 2015లో సమావేశం జరిగితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును మిగతా వాళ్ళని పిలిచి కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో నీళ్ళకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినప్పుడు ఆ చర్చలో వాళ్ళు మాట్లాడి సంతకాలు పెట్టి వచ్చింది అధ్యక్ష. 299 చాలు అని సంతకం పెట్టింది అధ్యక్ష. ఆ సమావేశంలో పాల్గొన్న అధికారుల వివరాలు కూడా నేను ఇస్తా అధ్యక్ష మీకు. 18-19 జూన్ 2015 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్. ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఎన్ కార్డ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్ళి అక్కడ ఏం సంతకం పెట్టి వచ్చిండు అధ్యక్ష అంటే, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ 18-19 జూను 2015కు సంవత్సరం పై అయింది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి. అదేవిధంగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అగ్రీడ్ ఫర్ అడాక్ వాటర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 299:512. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత ఈ కాగితాన్ని వ్యతిరేకించి ఈ తెలంగాణకు 490 టీఎంసీలు మంజూరైనాయి కాబట్టి మన ఆర్బిట్రేటరీ, మన అప్లేట్ అథారిటీ 2 రాష్ట్రాలు వాదనలు వినిపించినప్పుడు జడ్జిగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం దగ్గర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులుగా పోయిన, ఇందులో మురళీధరరావు, మన విద్యాసాగరరావు గారు కూడా హాజరైన నాకు తెలిసినంత వరకు. ఈ సమావేశంలో ఈ 490 గురించి మొదటి సమావేశంలోనే ఈ నీళ్ల కోసమే కొట్లాడినాం, నీళ్ల పోరాటాలే మాకు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినాయి. 299 తప్పుడు డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే
ఆనాడు ప్రభుత్వ రికార్డులకు తెచ్చిరో ఆ తప్పు ఇగో ఇవన్నీ మంజూరీలు ఉన్నాయి ఈ జీవోలు. ఎందుకంటే ప్రభుత్వమే చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారి చేతులు ఉన్నది. మంజూరైన జీవోలు మొత్తం ఉన్నాయి 490 టీఎంసీకి. ఇప్పుడు 811లో మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ రెండోసారి మీటింగ్ జరిగింది ఇంకొక సంవత్సరం తర్వాత 21-22 జూన్ 2016 నాడు సేమ్ మంత్రి దగ్గర. ఆ రోజు కూడా ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ అండ్ విద్యాసాగర్ రావు గారు ఈ మీటింగ్లో కంటిన్యూడ్ ద సేమ్ అరేంజ్మెంట్ వాజ్ అగ్రీడ్. అంటే పోయిన సంవత్సరం ఏదో ఒప్పుకున్నామో ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే ఒప్పుకుంటున్నాను, మళ్ళీ సంతకం పెట్టి ఇచ్చారు అధ్యక్ష. ఈ 2 స్టేజుల్లో అధికారులు పాల్గొన్నారు. ఒకవేళ మాకు తెలియదు అధికారుల మధ్యలో సంతకాలు జరిగినాయని ఒకవేళ వాళ్ళు అనదలుచుకున్నా చెప్పదలుచుకున్నా వాదించదలుచుకున్న అవకాశం ఉండే. 21 సెప్టెంబర్ 2016 ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ ఈ చట్టం ప్రకారము ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ వచ్చేసి యూనియన్ జలశక్తి మినిస్టర్. ఇందులో సభ్యులు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఆనాడు 21 సెప్టెంబర్ 2016 నాడు ఉమాభారతి గారు జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షతన సమావేశం జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ప్రాంతం నుంచి చంద్రశేఖరరావు గారు ఆ రోజు మన తరఫున 21 సెప్టెంబర్ 2016 నాడు జరిగిన సమావేశంలో చంద్రశేఖరరావు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, టి హరీష్ రావు గారు హానరబుల్ మినిస్టర్ ఇరిగేషన్, డాక్టర్ ఎస్కే జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, నాయుడు గారు, ఉమా మహేశ్వరరావు గారు అక్కడ అధికారులు వాళ్ళు పాల్గొని ఉమాభారతి ముందల చంద్రశేఖరరావు గారు ఒప్పుకొని జోషి గారు పెట్టిన సంతకం ఏందనంటే 2015-16లో ఏదైతే అరేంజ్మెంట్స్ 299 తెలంగాణకు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఏదైతే సంతకం పెట్టిందో 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు గారు దీన్ని పక్కడ్బందీగా ఆఖరి మొల కూడా మన తలలో దించేసిండు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష మళ్ళీ 9 జనవరి 2020 నాడు 11th బోర్డు మీటింగ్ జరిగింది. దీంట్లో ఈ బోర్డు మీటింగ్లో సోమేష్ కుమార్ గారు అదేవిధంగా మురళీధర్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి సేమ్ మళ్ళీ పాత దీని ప్రకారమే ఒప్పుకొని వచ్చింది అధ్యక్ష. మళ్ళీ ముఖ్యమంత్రి మారింది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ రెండోసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయింది. రెండోసారి మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది అధ్యక్ష. 6 అక్టోబర్ 2020 కేంద్రంలో మంత్రి కూడా మారిండ్రు అధ్యక్ష. షెకావత్ గారు వచ్చిండ్రు కేంద్ర జలశక్తి మినిస్టర్గా. షెకావత్ గారి నాయకత్వంలో సెకండ్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో తెలంగాణ నుంచి కె చంద్రశేఖరరావు గారు, రజత్ కుమార్ గారు, ఎందుకంటే రెండోసారి హరీష్ రావు గారిని మంత్రిని చేయలే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా. సరే వాళ్ళ మధ్యలో ఏం సమస్యలు ఉన్నాయో ఎక్కడ తేడాలు వచ్చినా మనకు తెలియదు. నేను వాటి వివరాల జోలికి బోదాల్చుకోలేదు అధ్యక్ష. వాళ్ళ కుటుంబ సభ్యులే నిన్నమని ఇక్కడ అక్కడ చెప్పినట్టు ప్యాకేజీలు, పంపకాలు, కమిషన్లు, కమిషనింగ్ అని అంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేయడం అనుకుంటారు. వాళ్ళేమో కమిషన్ వస్తే కమిషనింగ్ అయిపోయినట్టు అని వాళ్ళు అనుకుంటారు అని వాళ్ళే చెప్పారు అధ్యక్ష. ఇంగ్లీష్లో ఉన్న కన్వీనియన్స్ ఇట్లున్నది అధ్యక్ష. కమిషన్కి కమిషనింగ్కి ఉన్న తేడా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిషనింగ్ అని కలవడ్డారు, వాళ్ళేమో కమిషన్ అని కలవడ్డారు.